ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 73వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో స్తంభము నుంచి ఉదయించి దానవేంద్రుణ్ణి చంపి ప్రహ్లాదుని కాచినావు. మరి మకరము చేత చిక్కినటువంటి గజేంద్రుని రక్షించావు. ఈ విధంగా విభీషణుడు నీ శరణు వచ్చినప్పుడు ఆయన్ను నీ చాటుకు తీసుకున్నావు. కుచేలుడు చారెడు అడుగులు ఇచ్చినంతనే ఐశ్వర్యాలన్నీ ఇచ్చావు. మరి వారిని ఎలా పోషింప చేశావో మరి నన్నెందుకు పోషింపవు అని అడుగుతున్నటువంటి ఈ 73వ పద్యానికి స్వాగతం. స్వామి స్తంభమందు దయించి దానవేంద్రుని తుంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. స్తంభమందు దయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. మకరి చేజిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచునా విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెడటుకులు లర్పించిన చారెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలెనను పోషింప వశముగాదే. స్వామి వారి వలె నన్ను పోషింప వశముగాదే. ఇంత వలపక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, స్తంభములో అవతరించి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించితివి. మొసలి బారి నుండి దుఃఖపడి గజేంద్రుని శీఘ్రముగా కాపాడినావు. మరి విభీషణుడు శరణుజొచ్చిన తోడనే లంకా రాజ్యాన్ని అతనికి ఇచ్చేశావు. అటువంటి నీకు నన్ను కాపాడి పోషించుట సాధ్యము కాదా? స్వామి, ఇదేమీ పక్షపాతము అని నిలదీస్తున్నాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్లు ఇచ్చినటువంటి రెఫరెన్స్లు తీసుకొని ఆ సాక్ష్యాల్ని, ఆ జడ్జిమెంట్ని మరి నా కేసు పరంగా నాకెందుకు వర్తింపజేయవు స్వామి అని లిటిగేషన్ పెట్టి అడుగుతున్నాడు ఆ స్వామి. జై శ్రీ నరసింహస్వామిని నమః. స్వామి స్తంభమందు దయించి దానవేంద్రుని తుంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. స్తంభమందు దయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. మకరి చేజిక్కి సామజము దుఃఖింపంగా
కృపజుంచి వేగ రక్షించినావు. శరణంచునా విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెడటుకులు లర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలెనను పోషింప వశముగాదే. స్వామి, వారి వలె నన్ను పోషింప వశముగాదే. ఇంత వలపక్షమేల శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ. దురిత దూరా. ఓ నరసింహస్వామి, స్తంభములో అవతరించి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించితివి. మొసలి బారి నుండి దుఃఖపడి గజేంద్రుని శీఘ్రముగా కాపాడినావు. మరి విభీషణుడు శరణుజొచ్చిన తోడనే లంకా రాజ్యాన్ని అతనికి ఇచ్చేశావు. అటువంటి నీకు నన్ను కాపాడి పోషించుట సాధ్యము కాదా? స్వామి, ఇదేమీ పక్షపాతము. జై శ్రీ నరసింహస్వామినే నమః.